ముడి చమురు సంక్షోభం పెరుగుతున్న ధరలను కంట్రోల్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు అలర్ట్ అవుతున్నాయి. కఠినమైన వెరైటీ రూల్స్ అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ సూచించిన గైడ్ లైన్స్ పాటిస్తూ కొన్ని దేశాలు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. ప్రైవేటు వాహనదారులకు ఇంధన సరఫరాను పరిమితం చేస్తూ క్యూఆర్ కోడ్ ఆధారిత రేషనింగ్ విధానాన్ని శ్రీలంక అమలు చేస్తోంది. దీని ప్రకారం వారానికి కేవలం 15 లీటర్ల పెట్రోల్ మాత్రమే దొరుకుతోంది. అటు ఇంధనం ఆదా చేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి 4 రోజుల పని దినాలను ప్రకటించింది. అలాగే 50% మంది సిబ్బంది ఇంటి నుంచే పని చేయాలని ఆదేశించింది. ఇక ఫిలిప్పీన్స్ ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ ఇంధన వినియోగాన్ని 10 నుండి 20% తగ్గించాలని అధ్యక్షుడు ఆదేశించారు. కొన్ని ప్రభుత్వ విభాగాల్లో 4 రోజుల పని దినాలను ప్రవేశపెట్టారు. మయన్మార్లో వాహన రిజిస్ట్రేషన్ నంబర్ల ఆధారంగా సరి బేసి పద్ధతిలో ఇంధన అమ్మకాలు, రోడ్లపై వాహనాల రాకపోకలను నియంత్రిస్తోంది. ఇక యూరప్ దేశాల విషయానికి వస్తే అక్కడ ఫ్యూయల్ రేషనింగ్ ను ప్రవేశపెట్టిన మొదటి దేశం స్లోవేనియా. ప్రైవేట్ డ్రైవర్లకు వారానికి 50 లీటర్లు, వ్యాపార అవసరాలకు 200 లీటర్ల పరిమితిని విధించింది. ఫ్యూయల్ పొదుపు కోసం హైవేలపై స్పీడ్ లిమిట్ తగ్గించాలని జర్మనీ ప్రతిపాదించింది. అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రోత్సహించడానికి టికెట్ రేట్లపై భారీ రాయితీలు ఇస్తోంది. దేశీయ అవసరాల కోసం ఇంధన ఎగుమతులపై హంగేరీ నిషేధం విధించింది. ఇక భారత్లో గృహ వినియోగదారులకు ప్రాధాన్యత ఇస్తూ వాణిజ్య అవసరాల కోసం వాడే సిలిండర్ల సరఫరాను తగ్గించింది. సిలిండర్ బుకింగ్ల మధ్య కనీసం 25 రోజుల గ్యాప్ ఉండాలని నిబంధన అమలు చేస్తోంది. అటు న్యూజిలాండ్లో వారంలో ఒకరోజు కార్ ఫ్రీ డేస్ విధానాన్ని మళ్లీ పరిశీలిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాల కంటే ప్రజా రవాణా వాడటం, అనవసర ప్రయాణాలను తగ్గించుకోవడం బెటర్ అన్న వాదన అంతటా వినిపిస్తోంది.